అండమాన్ అంటే ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్, డిఫరెంట్ నేచర్ అవన్నీ విన్నాను. కానీ నిజం చెప్పాలంటే ఈ ప్లేస్‌కి వచ్చే ముందు నేనెప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. దీని నాకు ఐడియా కూడా లేదు. కానీ ఈరోజు ఫ్లైట్ నుంచి పైనుండి చూసినప్పుడు అప్పుడు తెలిసింది అండమాన్ యాక్చువల్లీ ఇలా ఉంటదని. ఓకే గైస్, సో ఫైనలీ వీ హ్యావ్ రీచ్ అండమాన్. అండ్ ఇక్కడ క్లైమేట్ వచ్చేసరికి చాలా వేడిగా ఉంది. ఇట్స్ టూ హాట్ టు హ్యాండల్ దిస్ లేడీ. సో బయటికి వెళ్తున్నాము అండ్ ఇక్కడ నుంచి మన ట్రిప్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. yes ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్ చేసాం. ఎయిర్పోర్ట్ నుంచి బయట వచ్చాక ఫస్ట్ థింగ్ నోటీస్ చేసింది ఏంటంటే హీట్. చాలా హాట్ ఉంది ఇక్కడ. మన ఐటనరీ కంపెనీ నుండి వెల్కమ్ డ్రింక్ అరేంజ్ చేశారు. ఈ వెదర్లో ఇది పర్ఫెక్ట్ స్టార్ట్ అని అనిపించింది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా వేడిగా ఉందని చెప్పాను కదా, అలాంటప్పుడు వెల్కమ్ డ్రింక్ 7up కూల్ డ్రింక్ ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. సో వెరీ నైస్. దిస్ హోల్ ప్యాకేజ్ మేము బుక్ చేసాం ఫ్రమ్ अंडमान शेल्स. 7:15 स्टार्ट करना है. 7:15 आपको आपके होटल से स्टार्ट करना है, क्योंकि वो हाफ एन आवर आपको होटल से जट्टी का जर्नी है, उसमें हाफ एन आवर लगेगा. ओके. 7:45 वहाँ पे बोर्डिंग रिपोर्टिंग टाइम है, 1 घंटे पहले रिपोर्टिंग टाइम है. क्रूज जो है 8:40 में डिपार्चर होगा. उसके बाद में वहाँ पे 9:45 10:30 तक वहाँ पहुँचेगा. वहाँ पे जो कोऑर्डिनेटर होगा उनका कॉन्टैक्ट डिटेल सब व्हाट्सएप पे शेयर करेंगे. ఇంకా ఇలా క్యాబ్లో కూర్చొని బయటకు చూసినప్పుడు ఫస్ట్ థింగ్ నోటీస్ చేసింది ఏంటంటే రోడ్స్ చాలా క్లీన్గా ఉన్నాయి. ట్రాఫిక్ తక్కువ, చుట్టూ గ్రీనరీ ఎక్కువ, ఒక కామ్ ఫీలింగ్ వస్తుంది. సిటీ నాయిస్ నుండి దూరంగా వచ్చినట్టు ఒక డిఫరెంట్ ప్లేస్లో ఉన్నానని ఫీలింగ్. వీర్ కూడా బయట చూస్తూ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. ట్రావెల్లో ఆ మూమెంట్స్ అసలు ప్లాన్ చేయలేము, ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుండి మన హోటల్కి వెళ్తున్నాం. ఈ ఫస్ట్ రోడ్ జర్నీ అండమాన్లో మన ఫస్ట్ ఇంప్రెషన్. సో గైస్, ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాం మా హోటల్కి. అండ్ ఇప్పుడు నేను మీకు నా రూమ్ టూర్ చేసి చూపిస్తాను. లోపల ఎంట్రన్స్ లుక్స్ సో బ్యూటిఫుల్. ఎంత బాగుంది. కబోర్డ్, వార్డ్రోబ్ ఉంది, మనకి మిర్రర్ ఏరియా ఉంది. అండ్ దీంతో పాటు మనకి ప్రొవైడెడ్ వాష్రూమ్. లుక్స్ సో నైస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సో నీట్ అండ్ క్లీన్. చాలా బాగుంది హోటల్. మిర్రర్ కూడా నీట్ క్లీన్గా మెయింటైన్ చేస్తారు. చాలా బాగుంది. అండ్ దీంతో పాటు ఎవ్రీ ఏరియా ఈస్ వెరీ హైజీన్. చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. రూమ్ ఎంత పర్ఫెక్ట్గా కనపడుతుంది చూడండి. ఎంత బాగుంది రూమ్ అసలు. ఇక్కడ మనకి కొంచెం ప్లేస్ అండ్ స్టఫ్ పెట్టడానికి. వీట్ ఓకే. సో దిస్ ఈస్ అనదర్
టీవీ యూనిట్ ఏరియా, సీటింగ్ ఏరియా అక్కడ, అండ్ ఇక్కడ మన వ్యూ ఉంటుంది. ఇదేంటి ఏంటి ఏదో పెద్ద వ్యూ అనుకున్నానే, ఏ వ్యూ లేదు ఇక్కడ. ఎనీవేస్, సో మీకు చూపించేసారు నా రూమ్. ఇదంతా వ్యూ గురించి చెప్పాలంటే ఇది మన వ్యూ కాదు, యాక్చువల్లీ బీచ్ వ్యూ ఉండాల్సింది. బట్ ప్రయర్ బుకింగ్ చేయడం వల్ల చాలామంది ఏంటంటే 1 month బిఫోరే బుకింగ్ చేసుకుంటున్నారు. సో అందువల్ల బుకింగ్స్ లేవు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ గైస్ మీరు ఎప్పుడైనా అండమాన్ వస్తున్నారు, పోర్ట్ బ్లేర్, ఐ మీన్ రైట్ నౌ ఇన్ పోర్ట్ బ్లేర్, అండమాన్లో ఉన్న ఈ ప్లేస్లో. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఎప్పుడైనా రావాలంటే హోటల్ బుకింగ్ చేయాలి. సీ ఫేసింగ్ వ్యూ కావాలంటే ఐ థింక్ ప్రయర్గా ఒక 45 days to 2 months బిఫోర్ మీరు బుక్ చేస్తే మీకు సీ ఫేసింగ్ వ్యూ హోటల్స్ దొరుకుతాయి. లేదంటే మీకు నాలాగా ఇలా వ్యూ దొరుకుతుంది. ఓకే గైస్, సో నౌ వీ చేంజ్ అవర్ క్లోత్స్. మా బట్టలన్నీ చేంజ్ చేసి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము ఒక ప్లేస్ విజిట్ చేయడానికి. ద ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ సెల్యులర్ జైల్, వెరీ ఫేమస్, నోన్ యాజ్ కాలా పానీ ఆల్సో. ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారు, ఆయన్ని జైల్లో వేశారు. ఒక మంచి పాస్ట్ హిస్టరీ ఉంది. సో ఒకసారి వెళ్ళి ఆ జైలు చూద్దాము. అండ్ యాజ్ మీ అందరు తెలుసు, కాలా పానీ జైల్ ఈజ్ ఫేమస్ బికాజ్ ఎవరికైనా పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలంటే బ్రిటిషర్స్ వాళ్ళందరూ అక్కడ ఇండియన్స్ని లాక్ చేసేవాళ్ళు. అండ్ అక్కడ నుంచి ఎవరైనా ఎస్కేప్ చేయాలంటే కూడా అవ్వలేరు, ఎందుకంటే జస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ లైక్ మిడిల్ ఆఫ్ ద వాటర్. అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఎటు దారి లేదు. పోర్ట్ బ్లేర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్లేస్ దట్ యూ హ్యావ్ టు విజిట్. సెల్యులార్ జైల్ అని వినంగానే జస్ట్ ఒక టూరిస్ట్ ప్లేస్లా అనిపించలేదు. ఇక్కడికి వచ్చాక మన హిస్టరీ గురించి కొంచెం డీప్గా ఆలోచించడం స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఈ ప్లేస్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. సో గైజ్, అయితే నేను ఇప్పుడు వచ్చేసాను ద వెరీ మోస్ట్ అండమాన్ది ఫేమస్ టూరిస్ట్ స్పాట్. దాన్ని ఏమంటారంటే సెల్యులార్ జైల్. సో నా వెనకాల మీరు చూడొచ్చు సెల్యులార్ జైల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తున్నాను, సెల్యులార్ జైల్ కాదు, దీన్ని ఏమంటారంటే కాలా పానీ జైల్ అంటారు. కాలా పానీ ఎందుకు అంటారంటే పూర్వకాలంలో బ్రిటిషర్స్ ఏం చేశారంటే మన ఇండియన్స్కి ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే, అంటే వెరీ స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలంటే ఇక్కడ ఖైదీ చేసేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ నుంచి ఎవరైనా ఎస్కేప్ అవ్వాలంటే ఎస్కేప్ అవ్వలేరు, జస్ట్ బికాజ్ ఈ జైలు వచ్చేసరికి ఆల్ ఓవర్ సముద్రం మధ్యలో అనేది సిచ్యువేటెడ్ ఉంది. దానివల్ల ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడం కష్టం. అండ్ చాలా వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ హార్డ్ పనిష్మెంట్స్ కోసం ఇది చాలా ఫేమస్ సెల్యులార్ జైల్. దీన్ని యాక్చువల్గా కాలా పానీ జైల్ అంటారు, మోడిఫై చేసి సెల్యులార్ జైల్ వీల్ అంటున్నారు. సో ఇది మొత్తం. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ చూస్తుంటే సరౌండింగ్స్ మొత్తంలో మీరు చూడొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ హియర్, లైక్ దిస్ ఈజ్ ఆల్ ద జైల్. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పైకి వెళ్దాం. ద వెరీ మోస్ట్ ఫేమస్, ఈ ప్లేస్ కూడా ఫేమస్ దేనికంటే మన వెరీ ఇండియన్ పర్సన్, మన ఇండియా కోసం ఫైట్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్ వీర్ సవర్కర్ అని ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటర్. ఆయన మన దేశం కోసం చాలా కష్టపడి ఫైట్ చేసేసి ఈ సెల్యులార్ జైల్లో ఉన్నారు కూడా. అండ్ ఆ టైంలో సెల్యులార్ జైల్లో కూడా యాక్చువల్లీ చనిపోయారు. వెనకాల పెద్ద స్టోరీ ఉంది. స్టోరీ మొత్తం తెలుసుకుందాం ముందుకు వెళ్ళిన తర్వాత. సో యాజ్ ఆఫ్ నౌ మొత్తం జైల్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. సెల్యులార్ జైల్ అండమాన్లో ఉన్న ఒక వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. లోపలికి వచ్చాక ఇది జస్ట్ ఒక జైల్ కాదు అని క్లియర్గా తెలుస్తుంది. వాల్స్ మీద ఉన్న పోస్టర్స్ చూస్తుంటే అప్పట్లో ప్రిజనర్స్ ఎలా ఉండేవారో, ఎలా పనిష్ చేసేవారో కొంచెం ఐడియా వస్తుంది. ఇక్కడ ఉన్న ఈ థింగ్స్, పొలిటికల్ ప్రిజనర్స్ నెక్ యూనిఫామ్, కన్విక్ట్ ఆఫీషియల్స్ యూనిఫామ్, జపనీస్ సోల్జర్స్ యూజ్ చేసిన హెల్మెట్స్, లాక్స్, కీస్, ఇవన్నీ చూస్తే అప్పట్లో మన ఇండియన్ పీపుల్ ఎంత కష్టంలో ఉండేవారు అని జస్ట్ ఇమాజిన్ చేసుకోవడం కూడా డిఫికల్ట్గా ఉంది. ఈ ప్లేస్లో నిల్చుని చూస్తే కొన్ని మూమెంట్స్లో మనకి కూడా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఈ రోజులు మనం ఎలా జీవితంని లీడ్ చేస్తున్నామో ఈ వాల్స్ మధ్య చూసాక దానికి వాల్యూ ఇంకా బాగా అర్థం అవుతుంది.
సో ఒక ప్లేస్ లోపలికి వచ్చాము అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఆయిల్ మిల్. ఆ టైంలో ఆయిల్ మిల్ ఇలా ఉండేది అండ్ అక్కడ చూస్తున్నారు కదా, ఐ థింక్ ఆ కార్నర్లో మనిషిని నుంచోపెట్టి రౌండ్ మనుషులు దాన్ని తిప్పేవాళ్ళు. సో అలాంటప్పుడు ఈ ఆయిల్ మిల్ రన్ అయ్యేది. అండ్ ఇంకా లోపలికి వస్తే చూస్తుంటే చూడండి ఎలా ఆయిల్ మిల్ యాక్చువల్గా మీకు కనపడుతుంది. ఇక్కడ మనిషి మొత్తం ఎలా పని చేసేవాళ్ళు జైల్లో ఉండి. అండ్ ఇక్కడ మెషిన్ ఉంది ఒకటి, ఆయిల్ మిల్ మెషిన్ కూడా ఉంది ఇక్కడ చూస్తుంటే. దిస్ ఈస్ ద ఆయిల్ మిల్ మెషిన్. నేను మీకు చెప్పాను మనుషులు దీన్ని పట్టుకొని తిరిగేవాళ్ళు, తిప్పేవాళ్ళు, తిప్పితే ఆ ఆయిల్ అనేది ప్రిపేర్ అయ్యేది. అండ్ అలాగే ఇంకా ముందుకు వచ్చి చూసిన తర్వాత సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మన ఫ్రీడమ్ ఫైటర్ ఆ టైంలో ఎలా ఉండేవాళ్ళంటే ఇండియన్స్ని బ్రిటిషర్స్ కొట్టేవాళ్ళు. బట్ ఇక్కడ వన్ మోర్ థింగ్ మీరు తెలుసుకోవాలి, మన ఇండియన్స్ని కొట్టేవాళ్ళు. అంటే బ్రిటిషర్స్ ఆ టైంలో ఏం చేసేవాళ్ళు అంటే కావాలని మన మనుషులతోనే కొట్టించేవాళ్ళు. ఎంత గట్టిగా కొట్టేవాళ్ళంటే బాగా గట్టి కొట్టేవాళ్ళు. బ్యాక్లో పైన కింద అలా టై చేసేసి కాళ్ళ దగ్గర మీరు చూస్తుంటే ఆ టైంలో వుడ్తో లెగ్స్ కాళ్ళు అనేది లాక్ చేసేవాళ్ళు. లాక్ చేస్తే పైన కట్టేసి ఇంకా బాగా గట్టి కొట్టేవారు. అందరూ ఇలా కొట్టినప్పుడు అందరూ సడన్గా అంటే ఇలా ముందు కూర్చొని ఉంటారు, భయపట్టించేవాళ్ళు బాగా. అంటే ఇలా కొడతాము, మీరు ఒకవేళ సరిగ్గా పని చేయకపోతే, సో పని చేస్తే మీకు పనిష్మెంట్ ఉండదు. సో పని చేయించడం కోసం వీళ్ళు ఇలా పనులు చేసేవాళ్ళు. ఇక్కడ చూసిన పనిష్మెంట్స్ జస్ట్ వినడానికి కూడా కష్టంగా ఉంది. అయినా ఇక్కడ ఉన్న సెల్స్, ఈ సెల్ లోపలికి అడుగు పెట్టంగానే ఒక్క సెకండ్ కూడా నార్మల్గా అనిపించలేదు. చాలా చిన్న స్పేస్, లైట్ లేదు, బయట వరల్డ్ లేదు. ఈ గేట్ క్లోజ్ అయ్యాక బయట లైఫ్ అంతా క్లోజ్ అయిపోయినట్టు. ఎలా రోజులు, నెలలు, సంవత్సరాలు ఉండాలి అంటే జస్ట్ ఇమాజిన్ చేయడం కూడా భయం వేస్తుంది. ఈ గేట్ ఓపెన్ అయ్యాక బయటికి వచ్చాక ఫ్రీడమ్ వాల్యూ ఇంకా బాగా అర్థమవుతుంది. అప్పట్లో ఈ గేట్స్ అన్నీ ఐరన్తో చేశారు, చాలా స్ట్రాంగ్గా ఉండేవి. లాక్ కూడా గేట్కి అటాచ్ చేసి ఉండదు, సపరేట్గా పెట్టేవారు. ప్రిజనర్స్కి స్లైటెస్ట్ ఛాన్స్ కూడా ఇవ్వకుండా ప్రతి సెల్ సపరేట్గా ఉండేది, ఎవరితో ఎవరు మాట్లాడకుండా, కాంటాక్ట్ కూడా అవ్వకుండా. సో ఇప్పుడు మనం సెల్యులార్ జైల్ దగ్గరకు వచ్చేసాము అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు దిస్ ఈజ్ సెల్యులార్ జైల్ ఏరియా. అంతా వరుసగా అన్ని జైల్స్ ఉన్నాయి. ఆ టైంలో మనుషుల్ని, మన ఇండియన్స్ని ఈ సెల్యులార్ జైల్లో వేసి ఖేదీ చేసేవాళ్ళు. అండ్ ఇవాళ అదే ప్లేస్ మనకి టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. ఇవాళ ఇదే సెల్యులార్ జైల్కి అందరూ యాజ్ ఎ టూరిస్ట్గా వచ్చి తిరుగుతున్నారు, దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఇలాంటి జైల్ లోపల ఉండి మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? అంటే ఎంత సఫోకేటింగ్గా ఉంటుంది. ఇలాంటి జైల్లో ఉండి మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ టైంలో జైల్లో ఉండి ఎంత సఫోకేటింగ్గా ఉంటుంది. ఇవాళ మన కోసం స్వతంత్రం తెచ్చేసి ఇలాంటి జైల్లో ఉండి బయటకు వచ్చారు. అండ్ ఈ బయట మనం అందరం తిరుగుతున్నాం, ఎంత హ్యాపీగా ఫ్రీగా తిరుగుతున్నాం. అదే ఆ కాలంలో వాళ్ళు లోపల ఉండి జస్ట్ మన ఫ్రీడమ్ కోసం ఇలా మనం బయట తిరగాలి, ఇంత ప్రేమగా మంచిగా ఉండాలని. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. దిస్ ఈజ్ ద రియల్ ఫ్రీడమ్ ఫైటర్ అన్నారు కదా, ఆయన ఇదే జైల్లో ఆయన ఉండేవారు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆయన ఫోటో కూడా ఉంది. ఈ జైల్లో ఆయన్ని ఖైదీ చేసేసి బాగా టార్చర్ కూడా ఇచ్చేవాళ్ళు. ఒకవేళ తినకపోతే, ఏం పని చేయకపోతే బయట తీసుకెళ్ళి మరియు ఇంకా బేబచ్చంగా టార్చర్ ఇచ్చేవారు. సో ఇలాంటి జైలు చూస్తున్నారు. లైట్ ఏముండదు, బట్ ఇప్పుడు ఏంటంటే లైట్ సిస్టమ్ అని పెట్టారు జస్ట్ మనకి చూపించడానికి. బట్ ఆన్ ద ఫ్యాక్ట్ చెప్తున్నాను, లైట్ లేదు, ఫ్యాన్ లేదు, ఏమీ లేదు, నో వెంటిలేషన్. జస్ట్ ఒక చిన్న బిట్ అక్కడ ఒకటి పెట్టారు వెంటిలేషన్ పేరులో, బట్ అక్కడ కూడా ఏమీ గాలి సరిగ్గా రాదు, ఊపిరి రాదు. టెన్షన్తో మనుషులు లోపల ఎలా ఉంటారు ఏంటో ఆ టైంలో నో ఐడియా. సో ఇక్కడ మీరు ఈ వాల్ని చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద రియల్ ప్యూర్ వాల్. ఇలాంటి వాల్ ఇది యాక్చువల్గా ఇంత ముందు ఉండేది. మీరు ఇందాక కింద చూసారు, అది రెనోవేటెడ్.
ఇండిపెండెన్స్ తర్వాత రెనోవేషన్ చేసేసి యాజ్ ఎ టూరిస్ట్ స్పాట్గా ఈ సెల్యులార్ జైల్ని చేశారు. బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అది జరిగింది. బిఫోర్ ఇండిపెండెన్స్ దిస్ ఈస్ ద రియల్ అండ్ న్యాచురల్ మీకు కనపడుతుంది సెల్యులార్ జైల్ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు జైల్ కూడా చూడొచ్చు. ప్రస్తుతం నీట్గా ఉంది, కొంచెం మెయింటైన్ ఉంది జస్ట్ ఫర్ ద టూరిస్ట్. లోపల నాకు భయం వేస్తుంది, ఏదో కాకిలు ఉన్నాయి, ఏమున్నాయి ఏం అర్థం కావట్లా నాకు. బట్ చాలా లోపల నో లైట్ నథింగ్. నా ఫోన్ ఇంత క్లారిటీ ఇస్తుంది, ఈ క్లారిటీ ఉండడం వలన జైల్ క్లియర్గా కనపడుతుంది. బట్ దిస్ ఈజ్ ఆల్. ఇలా చేసేసి ఇంకా మనుషులు ఏమనుకుంటారంటే జైల్ చుట్టుపక్కల గ్రీనరీ ఉంది, ఎంత బాగుంది చూస్తుంటే. గైస్ అది చూడడం వరకే, బట్ రియాలిటీలో ఆ టైంలో చాలా స్ట్రగుల్స్, చాలా విషయాలు ఉన్నాయి మనకి తెలియలేదు. మనకి కొంత విషయమే తెలుసు, బట్ ఆ టైంలో ఉన్న వాళ్ళు ఎంత కష్టపడి ఇవన్నీ ఫేస్ చేశారు మన ఫ్రీడమ్ కోసం వాళ్ళకి తెలుసు. గైస్ ఒక్క విషయం అయితే నేను మీకు చెప్పాలి, అదేంటంటే మీరు ఈ జైలు మొత్తం చూస్తున్నారు కదా, మీకు గుర్తుందో లేదో ఇక్కడ సునామీ వచ్చింది 2004లో. ఒక పెద్ద భయంకరమైన సునామీ వచ్చింది, దాంతో ఎన్నో ఫ్యామిలీస్ కొట్టుకుపోయినాయి. ఐ థింక్ కాదు, అండమాన్ మొత్తం కొట్టుకుపోయింది ఆ టైంలో. Tsunami erreicht den Südosten Indiens. Auf Hunderten von Kilometern Küste werden ganze Dörfer weggespült. ఆ కొట్టుకుపోయినప్పుడు ఇల్లు చెట్లు ఏమేమో పడిపోయినాయి. బట్ ఈ సెల్యులార్ జైల్ ఇంకా పడలేదు, ఏం అవ్వలేదు. జస్ట్ ఇమాజిన్. కానీ ఈ విషయం ఒకటి బ్రిటిషర్స్ని మెచ్చుకోవాలి, అదేంటంటే వీళ్ళు చేసిన కన్స్ట్రక్షన్ ఎంత బాగుంది. బిల్డ్ క్వాలిటీ, వీళ్ళది ఏ వస్తువు అయినా సరే బిల్డ్ క్వాలిటీలో అయితే ఏ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ లేదు. మెచ్చుకుంటున్నాను. ఇది కూడా చేసిన తప్పు వాళ్ళు, బట్ కొన్ని విషయాలు రియాలిటీ తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనము 3rd ఫ్లోర్కి వచ్చేసాము. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. ఎన్ని జైల్స్ ఉన్నాయి, లైక్ మెనీ జైల్స్. ఎంతమందిని ఖైదీ చేశారు, మన భారతీయుల్ని ఖైదీ చేశారు. నేను నమ్మలేకపోతున్నాను ఇప్పుడు కూడా ఎంతమంది ఖైదీ అయ్యారు. అంటే ఖైదీ ఒకటే కాదు, ఎంతమందిని పనిష్మెంట్ ఇచ్చారు ఆ టైంలో, అది మీరు ఆలోచించాలి. అసలు నాకు నిజంగానే 1% కూడా ఈ బ్రిటిషర్స్ మీద చాలా కోపం వస్తుంది అని చెప్పాలి. 100% కోపం. ఇప్పుడు మీకు అర్థమైందా కాలా పానీ జైలు ఎందుకంటారు? ఎందుకంటే మీరు ఇక్కడ సముద్రం చూస్తున్నారా, మీకు మొత్తం సముద్రం కనిపిస్తుంది ఇక్కడ. ఇదంతా కాలా పానీ అంటే ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడం. ఇట్ ఈస్ లైక్ ఇంకా ఎస్కేప్ ఎక్కడికి వెళ్తారు, దారి లేదు వెళ్ళడానికి, మొత్తం సముద్రం కాబట్టి మీకు ఇక్కడ కనబడుతుంది. అందుకనే దీన్ని అంటారు ద కాలా పానీ జైల్. సో ఇప్పుడు నిషా కొన్ని ఐటమ్స్ చూస్తుంది. యాక్చువల్లీ సెల్యులర్ జైల్ బయట రాగానే ఎగ్జిట్ వైపు మీకు ఒక షాప్ ఉంటుంది. అండమాన్ రిలేటెడ్ అన్ని లైక్ సీ షెల్స్ ఉంటాయి చూసారా. ఓకే, వాట్ ఈస్ దిస్? ఓ ఫ్యాన్, జపాన్ ఫ్యాన్, బట్ ఇండియా ఫ్యాన్, నాట్ జపాన్ ఫ్యాన్. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా వస్తువులు ఉన్నాయి రిలేటెడ్ టు అండమాన్. వెన్ లైక్ యూ గెట్ దిస్ మ్యాగ్నెట్, మీరు ఫ్రిడ్జ్కి దేనికి అంటించుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ ఇంకా ఐటమ్స్ చూడొచ్చు. లైక్ దిస్ ఇస్ వెరీ స్పెషల్ ఐటమ్. అన్నీ సీ షెల్స్ ఉంటాయి కదా, దాంతో చేసింది. బట్ దిస్ ఇస్ నాట్ రియల్, ఇదంతా ప్లాస్టిక్. ఇది నిజమైన సీ షెల్స్ అయితే కాదు. 260 రూపీస్ అంట. ఇలాంటి మంచి ఐటమ్స్ ఉంటాయి ఈ షాప్లో. ఇంకా ఇలా సెల్యులార్ జైల్ నుంచి బయటకు వచ్చేసాము. అండ్ బయట వచ్చిన తర్వాత కొంచెం ఆకలి వేస్తుంటే జస్ట్ సెల్యులార్ జైల్ ఆపోజిట్లోనే కొంచెం వాక్ చేసి వెళ్ళాం. ఇక్కడ కొన్ని మనకి స్టాచ్యూస్ కనిపించినాయి. వీళ్ళు కూడా సమ్ హిస్టరీ ఉంది, పాస్ట్ హిస్టరీ. అండ్ దాని తర్వాత ఇక్కడ లోకల్లో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో చాట్ దొరికితే చాట్ తినడానికి వచ్చాం. మాకు బాగా ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తే ఇక్కడ దారిలో కనిపించిన కొన్ని షాప్స్ ఉన్నాయి, దాంట్లో బేల్ పూరి కనిపించింది. సో బేల్ పూరి తింటున్నాము. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. నార్త్ ఇండియన్ డిష్. ఈ షాప్ కనిపిస్తున్నాయి మీకు, చిన్న షాప్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇందాక మీరు లోపల పెద్ద షాప్ ఒకటి చూసారు కదా సెల్యులార్ జైల్ దగ్గర, అదే సేమ్ బ్రేస్లెట్ ప్రైసెస్ గురించి చెప్తున్నాను. ఇలాంటి బ్రేస్లెట్ ఉంది,
250 ఎంత లోపల ఉంది. బట్ అదే మీరు బయట ఇక్కడ కొంటే 100-150కి వచ్చేస్తుంది. సో గైస్ యాజ్ నా వెనకాల మీరు చూడొచ్చు సెల్యులార్ జైల్ ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేను, అంతా తినేసి అండ్ మొత్తం ఇక్కడ తిరిగేసి ఇప్పుడు మళ్ళీ టైమ్ టు సీ ద సెల్యులార్ జైల్. అంటే ఇప్పుడు లైట్ అండ్ సౌండ్ షో జరుగుతుంది ఇక్కడ. సో ఈ లైట్ అండ్ సౌండ్ షో ఏంటంటే బేసికలీ నాకు అంత ఐడియా లేదు, బట్ ఏంటంటే సమ్ పాస్ట్ హిస్టరీయే అదే ఉంటుంది దీంట్లో. సో అదే చూడడానికి ఆ లైట్ అండ్ సౌండ్ షో ఏంటో నేను చూసి వచ్చిన తర్వాత చెప్తాను. ఎందుకంటే లోపల వీడియో రికార్డింగ్ అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, అంటే అలౌడ్ లేదు. సో అందుకనే లోపల వీడియో ఏం రికార్డ్ చేయను, బట్ బయటకు వచ్చిన తర్వాత మొత్తం లోపల ఎలా ఉంది, ఏం జరిగింది అనేది మీకు చెప్తా. సెల్యులార్ జైల్లో జరిగే ఈ లైట్ అండ్ సౌండ్ షోని ప్రపంచం నుంచి చాలామంది చూడడానికి వస్తారు. ఈ షోలో మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, వాళ్ళు ఫేస్ చేసిన కష్టాల గురించి చాలా క్లియర్గా చెప్తారు. పోస్టర్స్, విజువల్స్, వాయిస్ అన్నీ కలిసి ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. నిజంగా చెప్పాలంటే ఈ షో చూసినప్పుడు గూస్ బంప్స్ రావడం కామన్. కొన్ని మూమెంట్స్లో వాళ్ళు ఫేస్ చేసిన పెయిన్ గురించి ఆలోచిస్తే మనకి ఇమోషనల్గా కూడా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ఈ సెల్యులార్ జైల్లో లైట్ అండ్ సౌండ్ షో డెఫినెట్గా విజిట్ చేయాలి. ఇది ఒక మస్ట్ విజిట్ ప్లేస్.